మూడో కథ చెప్తున్నారు భగవాన్. కాడువేలి సిద్ధరట. ఆయన దృఢ దీక్ష కలిగిన యతిగా పేరు పొందినవాడట. కాడువేలి సిద్ధర్ దృఢమైన దీక్ష కలిగిన యతట. ఆయన రాలిన ఆకులే ఆహారంగా తింటూ జీవించేవాడు. ఆ దేశపు రాజు ఆయన్ని గురించి ఆయన మహాత్యాన్ని నిరూపించే వారికి బహుమానం ప్రకటించాడు. సొత్తుమంతురాలైన ఒక వేశ్య అందుకు పూనుకుంది. ఒక బాగా ధనవంతురాలైన ఒక వేశ్య ఆయన యొక్క మహాత్యాన్ని నిరూపిస్తాను నేను అని పూనుకుంది. ఆయన సేవిస్తున్నట్లుగా నటించింది. ఆయన ఏరుకున్న ఆకుల్లో రహస్యంగా అప్పడాలను కలిపి పెట్టడం మొదలుపెట్టింది. వానిని ఆయన ఆరగించేవాడు. క్రమక్రమంగా అప్పడం ముక్కల స్థానంలో రుచికరమైన పదార్థాలు పెట్టడం మొదలయ్యింది. కొన్నాళ్ళకి ఆమె చేకూర్చే స్వాదు పదార్థాలకు అలవాటు పడ్డాడు. ఆయన ఇంతకుముందు ఆకులే తినేవాడు, ఒక్కొక్కటి అలవాటు చేసింది. వారిరువురికి జోడు కూడా కలిసింది. ఒక బిడ్డ పుట్టాడు కూడాను. ఆమె ఈ వార్తని సవిస్తరంగా రాజుకు అందజేసింది. ఆయన మహాత్యం ఏంటో చెప్పమన్నారు కదా, ఇది నేను వెళ్ళి ఇలా చేశాను, మాకు పిల్లాడు కూడా పుట్టాడు అని చెప్పింది. వారి సంపర్కాన్ని ప్రజబాహుళ్యానికి నమ్మజూపమని రాజు ఆమెను ఆదేశించాడు. సరే అయితే మీ ఇద్దరి సంపర్కాన్ని ప్రజలందరికీ కూడా నమ్మేలాగా తెలియజేయని చెప్పి రాజు ఆమెను ఆదేశించాడు. సరేని ఆమె ఒక కార్య పద్ధతిని సూచించింది. ఆ మేరకి రాజు ఆమె నృత్య ప్రదర్శనం ఒకటి సమావేశపరిచాడు. ఆవిడ వేసి కదండి నాట్య ప్రదర్శన పెట్టాడు. ప్రజలందరూ గుమిగూడారు. నాట్యం అంటే అందరూ వచ్చేస్తారు కదా. ఆమె కూడా వచ్చింది. కానీ రాకముందు బిడ్డకు విరోచనాల మందు ఇచ్చి మరీ వచ్చింది. నృత్యం మంచి రసకందాయంలో ఉంది. అక్కడ ఇంట్లో బిడ్డ తల్లికై ఏడుస్తున్నది. బిడ్డను ఎత్తుకుని తండ్రి నృత్య ప్రదేశానికి వచ్చాడు. ఆమె మహా ఉల్లాసంగా నృత్యం చేస్తోంది. బిడ్డతో ఆమెను సమీపించేది ఎలాగా? అతన్ని బిడ్డను ఆమె చూసింది. నృత్యం చేస్తూనే ఆమె వారిని సమీపించి ఒక పాదభంగిమలో తన పాద నూపురం యతిదాపున పడేట్లు చేసింది. వాళ్ళని చూసి దగ్గరికి వచ్చి ఒక పాద భంగిమలో తన పాదానికి ఉన్నటువంటి ఒక ముబ్బ గజ్జెలు ఆయన దగ్గర పడేట్లు చేసింది. హలో అమ్మా. ఆమె దగ్గర ఆయన దగ్గర పడేట్టు చేసింది. ఆమె సవిలాపంగా ఎత్తిన కాలికి ఆ ఎత్తి అందిని తొడిగాడు. ఆయన ముందు పడేసాడు చేసిన కాలు పైకి ఎత్తేసరికి ఆ ఎత్తికి ఆయన దాని కాలుకి తొడిగాడు. జనం చప్పట్లు చరిచి గేలి చేసి నవ్వసాగారు. కానీ ఆయన తన మహిమాద్యోతకంగా ఒక తమిళ గేయాన్ని ఇలా పాడాడు. విజయానికై క్రోధాన్ని కట్టు విప్పుతాను, పరువుపిడ ఎంచితే మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తాను. విజయాన్ని పొందాలనుకో నా క్రోధం యొక్క కట్టు విప్పేస్తాను. వదిలిపెట్టాలని నా మనస్సు అనుకుంటే దాన్ని స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన చోట పరిగెత్తను వదిలేస్తాను. నా ఎరుక నిలుపుకుంటూనే రాత్రింబవళ్ళు నేను నిద్రించడమే నిజమైతే ఈ గండశిల రెండుగా బద్దలై ఆస్థాను బట్ట బయలగుగాక అన్నాడు. నేను విజయం కోసం నా క్రోధం యొక్క కట్టు విప్పి పడేస్తాను. పరువు పెట్టడానికి మొదలు పెడితే మనసు తను స్వేచ్ఛగా వదిలేస్తాను. నా ఎరుకను నిలుపుకుంటూనే రాత్రింబవళ్ళు నేను నిద్రించడమే నిజమైతే ఈ గండశిల రెండుగా బద్దలై ఆస్థాను బట్ట బయలగుగాక అని పాడాడు. ఆ తక్షణం ఆ శిల పటాలను బద్దలైపోయింది. జనులు ఆశ్చర్య స్తంభులయ్యారు. ఈ కథ చెప్పి భగవాన్ అన్నారు, ఆ విధంగా కాడువేలి సిద్ధర్ అచంచల జ్ఞానిగా సుప్రతిష్ఠుడయ్యాడు. జ్ఞాని విషయంలో పై చూపులకు మోసపోకూడదు అంటోంది వివేక చూడామణి. అందుచేత జ్ఞానుల యొక్క బాహ్య వ్యవహారాలను చూసి వారిని మనం లోకుల వలె చూడకూడదు. వారికి ఏమాత్రము దేహ ఇంద్రియ మనోబుద్ధుల మీద ఏ విధమైన మోహము ఉండదు. వాటి పట్ల వారు ఏ మోహము లేకుండానే తమ నిజస్వరూపపు ఎరుకలో నిశ్చింతగా ఉంటారు. ఆ దేహానికి
ఆ ప్రారంభముకు అనుగుణంగా ఆ క్రియలు జరుగుతాయి. దానికి వారు ఏ మాత్రము మోసపోరు అని ఇటువంటి సంఘటన వల్ల మనకి తెలుస్తోందనమాట. అయితే ఇప్పుడు ఈ కాలంలో అలాంటి ఎదులు ఎవరు లేరమ్మా, అందరూ మోసం చేసేవారేను. పోనీ అందరికీ మనకెందుకులే, మనం లోపల ఎలా ఉన్నాం వెలుపల ఎలా ఉన్నాం అని మనల్ని మనం చూసుకుందాం. ఇక ఈ కథ తాత్పర్యం ఇలా ఉంది అంటే, ప్రారంధం వల్ల దేహంతోడి పొత్తుబాయిన జీవన్ముక్తుడు, ప్రారంధం వల్ల తన జీవన్ముక్తుడే కానీ దేహంతో పొత్తు మాత్రం ప్రారంధం ఉండడం వల్ల వదలడం లేదు. మరి ప్రారంధం తీరే వరకు దేహం ఉంటుంది కదా. ప్రారంధం వల్ల దేహంతో పొత్తు బాయని జీవన్ముక్తుడు ఇతరుల దృష్టిలో అజ్ఞానంలో మునిగి ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా, వివేకిగా వెలిగిపోతూ ఉన్నా అతడెప్పుడు ఆకాశంలాగా నిర్మలంగానే ఉంటాడు. ఒక్కో చోట గొప్ప వివేకవంతుడే వెలిగిపోతూ ఉండొచ్చు, అజ్ఞానిలాగా ఇతరుల దృష్టిలో మునిగిపోయి ఉన్నవాళ్లాగా ఉండొచ్చు గాక, కానీ ఆయన ఆకాశం వలె ఎప్పుడు నిర్మలుడే. వాయువు ప్రపంచం వల్ల మబ్బులు చిక్కగా అలుముకున్నా చెదరపరిచిన ఆకాశం అమలినమే కదా. గాలి ఆకాశంలో ప్రచురిస్తూ ఉండడం వల్ల ఏమవుతోంది, మబ్బులు చిక్కగాను అలుముకుంటాయి, మళ్ళీ అవే చెదరగొట్టబడతాయి. అయినా ఆకాశము మలినరహితమయ్యే ఉంది కదా. ప్రారంధం వల్ల తనకి ఎన్ని సిరి సంపదలు సంక్రమించినా పతితోడిదే లోకమైన ప్రణయినిలాగా జ్ఞాని సదా ఆత్మైక రాముడై ఉంటాడు. ఎన్ని సంపదలు భోగాలు వచ్చినా, ఎన్ని అపవాదులు నిందలు వచ్చినా పతికి అంకితమైన పత్ని వలె తాను తన నిజస్వరూపమందు ఆత్మారాముడై విరాజిల్లుతూ ఉంటాడు. విద్యాగంధమే లేని వాని వలె అతడు మోగవాడిలాగా ఉండవచ్చు. అసలు ఏ తెలివి లేనట్టు మాటే రావడం వాళ్ళగా మోగవాడిగాను ఉండొచ్చు. తాత్పర్యం యథార్థంగా అద్వైతమే అయినా చుతుల వైఖరి వాక్కు ద్వైత నిహితమైనందున అతడు ఉదాసీనుడే ఉండవచ్చు. యథార్థంగా అతడు అద్వైత స్వరూపుడై ఉన్నా చుతుల యొక్క వైఖరి వాక్కు ద్వైత నిహితమై ఉన్నందువల్ల ఉదాసీనుడే ఉండవచ్చు. పట్టించుకోకుండా ఏది జరుగుతూ ఉంటుందో ఎన్ని పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండవచ్చు. పరబ్రహ్మానుభూతిని సుష్టు ప్రకటించేది మౌనాన్ని మించింది ఇంకోటి ఉంటుందా చెప్పండి? పరబ్రహ్మానుభూతిని స్పష్టంగా ప్రకటించేది మౌనం ఒక్కటే, అంతకంటే గొప్పది ఇంకొకటి ఏదీ లేదు. జ్ఞాని శిష్యులకు ఉపదేశించవచ్చు, కానీ తాను గురువునని గొప్పలకి వెళ్ళడు. జ్ఞాని శిష్యులకు చక్కటి బోధనని చెప్తూ ఉంటాడు, నేను గురువుని అని ఎప్పుడూ అహంకరించడు. గురువు శిష్యుడు అన్న మర్యాద మాయాజనితమైన ఉన్నదని అతడికి తెలుసు. ఈ గురువు శిష్యుడు అంది మాయే, ఈ ఉపాధుల వల్ల అలా ఉంది గాని గురువు లేడు శిష్యుడు లేడు. గురువు యందు శిష్యులందు ఉన్న ఏకైక ఆత్మ చైతన్యాన్ని నేను, కానీ ఉపాధి వల్ల ఆ గురువు గారు అని వాడు శిష్యుడు నేనంటానే తప్ప నాకు శిష్యుడికి ఇష్టమే లేదు అన్న సంగతి ఆయనకి అతి స్పష్టంగా తెలుసు. జ్ఞాని శిష్యుడికి ఉపదేశించవచ్చు, కానీ తాను గురువునని గొప్పలికి పోడు. గురువు శిష్యుడు అన్న మర్యాద మాయాజనితముని ఆయనకి తెలుసు. అతడు ఆకాశవాణి వలె పలుకుతూ ఉంటాడు. అసలు నేను అన్నవాడు వచ్చి ఒకడు మాట్లాడడు. ఆకాశం నుంచి మాటలు వస్తున్నట్టు ఆయనలో నుంచి ఆ పలుకులు వాటికి అవే వస్తూ ఉంటాయి. ఒక్కొక్క వేళ పొందు పోలిక లేక వెరిగా సణుగుతున్నాడు అన్న వాని వాక్కులు బిగి కౌగిలిలోని ప్రేమికుల పలుకులలాగా అనుభూతిని తెలపజాలని కూడా ఇంకొకసారి ఆయన చెప్తూనే ఉంటాడు. లోపల ఆత్మానుభవంలో మునిగిపోతూ ఉండడం చేత ఆయన పలుకుల్ని బయట వారికి మరి అనుభూతిని తెలుపజాలవు. ఆయన ఎందుకు మాట్లాడుతూ ఇలా మానేశారేమిటి అనుకుంటారనమాట. ఎందుకంటే ఆయన తాను స్వానుభవంలో మునిగిపోతూ ఉంటాడు. వేరొక వేళల వచో విదగ్ధుని ఉపన్యాసంలో వలె వాని
వాక్కులు వాక్కులు ఉంటే అవి వాని అనుభవాన్ని స్మృతికి తెచ్చుకుంటూ ఉన్నట్లు ఉండొచ్చు. ఒక్కోసారి ఆయన చెప్తూ ఉన్నప్పుడు కొన్ని వాక్కులు ఎప్పుడో తన గత అనుభవాలని మళ్ళీ స్మరణ చేసుకుని చెబుతున్న వాటిలాగా ఉండొచ్చు. అవి వాని అనుభవాన్ని స్మృతికి తెచ్చుకుంటున్న విధంగా ఉండొచ్చు. అతనికి ఇటుపై తీరవలసిన కోరికలు ఏమీ లేవు. అతడు ఏకైక మాతృడై ఉన్నాడు. అద్వితీయుడు అచలుడు తమ ప్రీతిభాజనులు కోల్పోయిన వారి వలె అతడు దుఃఖవ్యగ్రుడుగా కనిపించవచ్చు. ఏకైక మాతృడై అద్వితీయుడై అచలుడై ఉన్న అతడు తన ప్రియమైన వారు కోల్పోతే ఉన్న దుఃఖంలో ఉన్నవాడి వలె కూడా కనిపించవచ్చు పైకి చూసే వాళ్ళకి. కానీ వివరములు తెలియని నాడు తాను నిగ్రహించిన ఇంద్రియములు కూడా పరమాత్మ పరికల్పించిన పరికరములే అని వాని ఎడ్ల తగు మాత్రము ప్రీతి సానుభూతుల చూపుటకు కావచ్చు. అంచేత అలాగ దుఃఖం కావలసిన వాళ్ళు ఎవరో చచ్చిపోతే ఎలాగ దుఃఖంలో ఉంటామో అలా దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని పలకరిస్తూ ఈయన దుఃఖం ఉన్న వాళ్ళగా కనపడతాడు. అయ్యో ఎంత కష్టం వచ్చిందో, అయ్యో పాపం వాళ్ళతో పాటు ఈయన ఏడుస్తున్న వాళ్ళ కనపడతాడు. కానీ వివరము తెలియని నాడు తాను నిగ్రహించిన ఇంద్రియములు కూడా పరమాత్మ పరికల్పించిన పరికరములే అని వాని ఎడ్ల తగు మాత్రము ప్రీతి సానుభూతులు చూపుటక అయి ఉండొచ్చు. కాబట్టి జగత్తు అద్భుతముల ఎడల చాలా కుతూహలముగా తోచినచో నిజంగా అతడు అధ్యారోపితమైన అజ్ఞానము నెడల నిరసనము తెలుపుట కావచ్చు. ఈ జగత్తులో ఉన్నటువంటి దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయనుకో, కుతూహలాన్ని కలిగిస్తూ ఉన్న వాటిలాగా తోచాయనుకో, నిజంగా అతడు అధ్యారోపితమైన అజ్ఞానము ఎడల నిరసనము తెలుపుటకు కావచ్చు. ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఆహా ఓహో అంటూ ఉంటాడు. అందరూ అనుకుంటారు మనకులాగే ఆయన ఉరిసిపోతున్నాడు అనుకుంటారు. కానీ ఆయన దాన్ని వ్యక్తీకరించడంలో ఇది అంతా ఎంత అద్భుతమైన మాయ అన్న భావనతో ఆయన మాట మాట్లాడి ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు అతడు కామవాంఛల తమి తీర్చుకుంటున్న వాడిలాగా కనిపించవచ్చు. అది నిత్యాంతస్థ ఆత్మానందము అనుభవించుటని గ్రహించాలి. అవన్నీ పైగా కనిపిస్తూ తను నిత్యానంద స్వస్థితిలో సుస్థితుడై ఉన్నాడని గ్రహించాలి. ఆ ఆత్మ జీవాత్మగా పరమాత్మగా రెండు విభక్తమై నిజ స్వభావాన్ని మరల కోల్పొనుటకై వాని ఐక్యానుసంధానంలో అతడు మోదించుతున్న వాడి వలె ఉంటాడు. అప్పుడు అతడు ఎలా కనపడతాడు అంటే ఆ ఆత్మ జీవాత్మగా పరమాత్మగా రెండు వేరుగా ఉన్నట్లు నిజస్వభావాన్ని మళ్ళా పొందడం కోసం దాని ఐక్యానుసంధం కోసం అతడు ప్రయత్నం చేస్తున్న వాడి వలె కనపడతాడు. అతడు క్రుద్ధుడైతే అది విపక్షులకు శుభంకరము. అతని చేతలను మానవతా స్థాయిలో దైవ ఘటనలుగా మనం గ్రహించాలి. ఆయన ఏ పని చేస్తున్నా సరే ప్రతిదీ దైవము చేస్తున్న క్రియగానే ఆయన క్రియలను మనం చూడాలి. అతని జీవన్ముక్తతను లవలేశము కూడా మనం అనుమానించరాదు. ఆయన జీవన్ముక్తుడు. ఆయన బాహ్య వ్యవహారాలు ఎప్పుడెప్పుడు ఎలా రకరకాలుగా ఏదో బాధలు పడిపోతున్న వాళ్ళలాగా, లోకులు ఎట్లా జీవిస్తున్నారో అలాగే ఉన్న వాడిలాగా, అలాగే అనేక కోరికలు కలిగిన వాడిలాగా ఎన్నో చేస్తూ ఉన్నను అతని జీవన్ముక్త స్థితిని లవలేశము కూడా మనం అనుమానించకూడదు. అతడు జీవించి ఉంటే ఇది ప్రపంచ కళ్యాణాని కోసమే అని తెలుసుకోవాలి. అలాగే పైకి కనిపించే ప్రవర్తనకై జ్ఞాని ఎప్పుడూ కూడా అవజ్ఞ చేయరాదని హెచ్చరిస్తూ భగవాను పరీక్షితు కథను కూడా ఉదహరించారు. పైకి కనిపిస్తున్న ప్రవర్తనను చూసి జ్ఞానుని ఎప్పుడూ కూడా ఆక్షేపణ చెయ్యకూడదు అంటూ భగవాను పరీక్షితు కథని చెప్పారు. అతడు పుట్టిందేమో మృత శిశువుగా పుట్టాడు, చచ్చిపోయిన శిశువుగా పుట్టాడు పరీక్షిత్తు పుట్టినప్పటికీ.
విలపించే శ్రీజనము అతన్ని రక్షించమని శ్రీకృష్ణుని అర్థించారు. అపాండవంగా అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము ఫలితంగా ఆ శిశువుని కృష్ణుడు ఎట్లు రక్షింపగలడా అని ఋషులు కూడా విస్మయావిష్టులై చూస్తున్నారు. అశ్వత్థామ పాండవులు ఇంక ఉండకుండా చేయడానికి కదా మరి ఆ శిశువుని ఒక పొట్టలోనే చంపేద్దామని అశ్వత్థామ ప్రయత్నం చేశాడు. అటువంటి మృత శిశువు పుట్టాడు. పుట్టినప్పుడు కృష్ణుడేమో ఆ ఆడవాళ్ళందరూ అయ్యో ఈ పిల్లాడు ఇంకా పాండవ వంశం ఉండదు, ఈ పిల్లవాడిని రక్షించమని కోరితే శ్రీకృష్ణుడు ప్రార్థించారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మరి ఎలా రక్షిస్తాడు? అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం కదా, ఈ శిశువుని ఆయన ఎలా రక్షిస్తాడా అని ఋషులు కూడా విస్మయంగా చూస్తున్నారు. నిత్య బ్రహ్మచారి తాకితే శిశువు బ్రతుకుతాడు అని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. ఎవడైతే నిత్య బ్రహ్మచారి అయి ఉంటాడో అటువంటి వాడు ముట్టుకుంటే ఈ పిల్లాడు బ్రతుకుతాడు అని ప్రకటించారు శ్రీకృష్ణుల వారు. అప్పుడు సుకుడే ఆ బిడ్డను తాను తాకడానికి సందేహించాడు. శ్రీసుకుడు అస్సలు నిరంతర పరబ్రహ్మంతో కూడి ఉంటాడు. ఆయన ఆ బిడ్డను తాకడానికి ఆయనే సందేహించాడట. నేను నిత్య బ్రహ్మచారినేనని, ఈ శిశువు జీవించుగాక అని శ్రీకృష్ణులే ఆ బిడ్డను తాకారు. మెల్లిగా ఆ బిడ్డ ఊపిరి తీయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనే పరీక్షిత్తు. కాబట్టి మరి శ్రీకృష్ణుని చూస్తే 16,000 మంది గోపికాశ్రీలతో 8 భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. ఆయన నిత్య బ్రహ్మచారి. ఎప్పుడూ శ్రీముఖమే చూడనటువంటి శ్రీసుకుల వారు కూడా తన నిత్య బ్రహ్మచారిత్వం విషయంలో సందేహమే కలిగి ఉన్నారు. గాని స్వస్వరూపమందు ప్రతిష్ఠితుడైన శ్రీకృష్ణుని దేహంతో ఎన్ని క్రియలు జరుగుతున్నా అవేవి తాను కానని అతి స్పష్టంగా విడిపడి ఉన్నాడు గనక అతి ధీమాతో ఆ బిడ్డను తాకాడు. అప్పుడు ఆ బిడ్డ మళ్ళీ బతికాడు. అతడే ఈ పరీక్షిత్తు. అందుచేత బాహ్య వ్యవహారాలను చూసి జ్ఞాని యొక్క అంతఃస్థితిని మనం గుర్తించలేము. గుర్తించాలి అంటే నీవు కూడా నీ అంతఃకరణలో నీ నిజస్వరూప స్థితి యందు మౌనములో ఐక్యమై ఉన్నప్పుడే నీకు తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరి బాహ్య వ్యవహారాలని కూడా మనం ఏ విధంగానూ ఆక్షేపించకూడదు. వారి ప్రారంభ కర్మలను బట్టి ఆ క్రియలన్నీ జరుగుతున్నాయి. వాటి పట్ల ఉదాసీనులై ఉండాలి. నీ స్వరూపం పట్ల నువ్వు నిష్ఠ కలిగి ఉన్నప్పుడు ఇవేవి నిన్ను బాధించవు అనేటువంటి ఈ కథల రూపంలో చక్కగా మనకి సందేశాన్ని అందించారు. ఈ సందేశాన్ని మనం కూడా ఉపయోగించుకుందాము. మన అంతరంగంలో ఏ భావాలు రావడం లేదా, ఎవరి పట్ల ఏ వ్యతిరేక భావాలు రావడం లేదా, నీ స్వరూపముందు నువ్వు ప్రతిష్ఠితుడివై ఉన్నావా? అలా ఉండడానికి సదా మనం కూడా ప్రయత్నించేద్దాం. భగవాను మనకు అంతరంగ గురువై ఉన్నాడు కాబట్టి తన గొప్ప సహాయాన్ని తప్పకుండా మనకు అందిస్తాడు. హరి ఓం నమః.